ఒకవేళ మా బాధ చూసి వాళ్ళు కూడా 44 సార్లు పోతుండు ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకి ఏమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్లోకి వెళ్ళి మాస్తు దండుకుర్రు 10 ఏళ్లలో బ్రహ్మాండమైన పైసలు అందులో విమానం కొనిస్తే ప్రభుత్వానికి కొనిలేదు. అంత దోసుకుంది ప్రభుత్వం పైసలే కదా. మీకు అటువంటిది ఏమన్నా కార్యాచరణ ఉండి ఈ రాష్ట్రానికి నిజంగానే ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా నాయకులు అప్పుడప్పుడు మీరు కూడా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా వాడుకోవచ్చు, మరి మీరే కొనియ రాదండి. ఎందుకంటే దోసుకున్న పైసలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియక మీరు విదేశాలకు పోయి జూన్ 2వ తారీఖు సభ కోసం డల్లాస్లో ఒక ఆయన చెప్తుండే ఇందాక ఫోన్లో 25 మంది ఎమ్మెల్యేలు పోయి జన సమీకరణ చేస్తున్నట్టాడు. నేను చెప్పిన ఎలాన్ మాస్క్ రాస్తే ఉత్తరం అక్కడ ఆర్గనైజర్లు అందరూ వేసుకపోతారని. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనీ లాండరింగ్ కింద. ఇప్పుడు అసలు ఎలాన్ మాస్క్ సొంత కంపెనీ పెట్టుకుని ఎక్స్ అని తెలుసు కదా, ట్విట్టర్ ఎక్స్ అయింది. దాంట్లో ఎలాన్ మాస్క్ పెట్టి సార్ ఇక్కడ దల్లాస్లో మొత్తం మనీ లాండరింగ్ నడుస్తుందని పెడితే అందరూ వేసుకపోతారు వచ్చి. నేను ఒకటే చెప్తున్నా, మన దోసుకున్న డబ్బు ఎటుపోయి అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదని నీ ఆవేదన. ఈ 4 అంశాల మీద కవిత గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజుకొక పాట, రోజుకొక మాట, రోజుకొక ముచ్చట చెప్పుకుంటూ తిరిగితే ఎటు కాకుండా అయ్యే ప్రమాదం ఉంది ఆమెకు. ఇవాళ నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, కొన్ని సూచనలు కూడా ఇవ్వదలుచుకున్నా. ఈ 4 ప్రశ్నలల్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రావాల్సిన సొమ్ము దోచుకున్న దాంట్లో నీకు రావాల్సిన సొమ్ము కోసమే అయితే ఇంత రాద్ధాంతం అవసరం లేదు. అది నీ కుటుంబ సమస్య. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తులకు రాకండి. హెడ్లైన్స్లో ఉండాలన్న ఆవేదన కూడా బంద్ చేయండి. లేదు, మీరు నిజంగానే 10 ఏళ్ల పాలనల కాంగ్రెస్ పార్టీ అన్యాయం తెలంగాణ అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే, మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించడం, ఎన్నోసార్లు చెప్పినాం. ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు, ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా. మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు, ఎందుకంటే మీరు రాష్ట్రంలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు అవసరమైతే నేను పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐకా ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా, ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి 10 సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. దాంతో ఏమవుతుందంటే, మీకు ముఖ్యంగా నా సూచన, మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. రాజకీయకు అతీతంగా మీరు అనుకున్న తెలంగాణ ఇది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగృతి పెట్టి మీరే అంటున్నారు, తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ఆ రోజు ఈ దయ్యాలు లేవు నువ్వు అన్నట్టు. అంటే ఆ రోజు క్రియాశీలకంగా మా నాన్న ఒక్కడే నాయకుడు, మా నాన్న తర్వాత నేనే నాయకురాలి, నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు, మా పార్టీనే బాగు చేసుకుంటా అంటున్నావు. కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నా. ఎట్లాగో కేసీఆర్ గారు పెద్ద మనిషి అయ్యారు, ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ సమితి అని లేదు, భారతీయ రాష్ట్రీయ సమితి అయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి సరి అయిన నాయకత్వం నువ్వు చేయాలనుకుంటే, మీ నాయన దగ్గర మన్ననలు పొందాలనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దోచుకోవాలి. మరి హృదయాన్ని దోచుకోవాలంటే ఇట్లాంటి చిల్లర బల్లర మాటలు మాట్లాడుకుంటా పొద్దున స్టోరీ సాయంత్రం స్టోరీ అల్లినావు అనుకో, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు వచ్చిర్రు, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు ఆగమైపోయారు. అంటే ఒక 4 రోజులు హెడ్లైన్స్ ఉన్నంత మాత్రం ఎవరు నాయకులు కాలే. గతంలో ఎన్ని పేపర్లో మనం చదివినన్ని పేపర్లు, ఇవాళ వచ్చిన పేపర్ రేపు పొద్దున ఏ బఠానీల దుకాణం దగ్గరనో
అది అమ్ముకోనికే తప్ప దేనికి పనికిరాదు. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలంటే నేను చెప్పినటువంటి అంశం మీరు చెయ్యండి. మీకు పర్సనల్గా నేను మీ ఎమ్మటి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే నేను కూడా వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఒక ఎంపీగా నేను మీకు మద్దతు పలుకుతా. ఎందుకంటే మనం తెలంగాణ ప్రజల్ని పదే పదే రోజు వాళ్లకు ఎంటర్టైన్మెంట్ కావద్దు. ఇలా మనం చెప్పే దాంట్లో చిత్తశుద్ధి ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఇకపోతే రాజాసింగ్ గారు, కవిత గారు మాట్లాడిన అంశానికి ఏకీభవించినటువంటి రాజాసింగ్ గారు కూడా, ఎందుకంటే ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే అందరికీ డౌట్ వస్తుంది. ఈరోజు తెలంగాణలో మా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోటైనా స్నేహం చేస్తారు, విలీనం కూడా చేస్తారు అని చెప్పిండు. అది చాలా పెద్ద మాట. ఒక సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఇందాక ప్రెస్ మీట్లు పెట్టి గుళ్ళు కొంటారు. సబ్జెక్ట్ ఏంది అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని ఏదో అంటే అక్కడి నుంచి ఏదో ఆదేశాలు వచ్చినట్టు ఏం బీక్తుర్రని ఆయన తొందరగా పోయేదని చెప్పురేను. మీరు సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మన పార్లమెంట్ సభ్యులు ఇతర దేశాలలో వెళ్ళి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మేమందరం అభినందిస్తున్నాం. అన్ని పార్టీలకు అతీతంగానే ఏ రోజైతే ఏప్రిల్ 22న జరిగినటువంటి దాడుల తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవము. అది అందరికి తెలిసిందే. దాంట్లో రాజకీయం ఎవరు చేయలే. ఇవాళ మీరు దాన్ని పట్టుకొని మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి అటు రాహుల్ గాంధీ గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని దేశ రాజకీయాలల్లో ఇందిరాగాంధీ గారి 1971 నుంచి మీరు పిట్టకథలు చెప్పుకుంటా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి మీరు రాజాసింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, రఘునందన్ రావు గారైనా, కొండ విశ్వేశ్వరరెడ్డి గారైనా, డికే అరుణ గారైనా, ఇప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలు ఈరోజు 8 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు. సగం